Namaste, my dear friends. Now I am referring to you taxable event for import of goods, taxable event for export of goods. దిగుమతి చేసినప్పుడు వస్తువుల్ని మనం డ్యూటీ కట్టాలి. ఏ డ్యూటీ కట్టాలి? రెఫర్ ద taxable event for imported goods. అదేవిధంగా taxable event for exported goods. If there is a duty on exports, మనం ఏ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ చేసి కట్టాలి డిపార్ట్మెంట్కి ఇఫ్ దెర్ ఇస్ ఎ డ్యూటీ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ అని అన్నప్పుడు వీ హ్యావ్ రెఫర్ ద ట్యాక్సబుల్ ఈవెంట్. ఫస్ట్గా మనం ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ ఇంపోర్టెడ్ గుడ్స్ గురించి తెలుసుకుందాం. ఇంపోర్టెడ్ గుడ్స్ చేసినప్పుడు దెర్ ఆర్ టూ రూట్స్. మనం రెండు విధాలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ నుంచి గూడ్స్ని క్లియర్ చేయొచ్చు ఫర్ హోమ్ కన్జంప్షన్కి. ఒకటి దెన్ అండ్ దేర్ బై మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ and clear the goods for home consumption. Then మనం ఏమంటాం బై సబ్మిషన్ ఆఫ్ వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఉంటాం. అట్లా కాకుండా ఇంకో రూట్ కూడా ఉందండి. ఇంపోర్టెడ్ గూడ్స్ టు క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఫస్ట్ మనం వేస్తున్నాం వేర్ హౌస్కి పంపిస్తున్నాం. సో బై సబ్మిషన్ ఆఫ్ yellow color bill of entry, importer requests the department to warehouse the goods. After the warehouse the goods, after some time we are submitting ex-bond bill of entry and clearing the goods for home consumption. Ante import of goods, there are two routes to clear for home consumption. Let us talk about first route. I want to clear the goods without warehousing. Ani annappudu I should submit white color bill of entry by mentioning in the bill of entry the duty rate and duty amount. ఏ రేట్ ఆఫ్ డ్యూటీ మనం అప్లై చేయాలి? ఒకవేళ మనం ఇంపోర్ట్ చేసిన గూడ్స్కి దెర్ ఆర్ 2 or more రేట్ ఆఫ్ డ్యూటీస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ అప్లికబుల్ ఆన్ డిఫరెంట్ డేట్స్లో ఉన్నప్పుడు ఏ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లై చేయాలి అని అన్నప్పుడు మనకు ఇంపార్టెంట్గా వచ్చేది ట్యాక్సబుల్ ఈవెంట్, లెవీ ఆఫ్ ట్యాక్స్, పాయింట్ ఆఫ్ ట్యాక్సేషన్. ఏ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ చేయాలి? ఇక్కడ మనకు యాజ్ పర్ ద గార్డెన్ సిల్క్ మిల్స్ లిమిటెడ్ కేసులో క్లియర్గా చెప్పున్నారు మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అట్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ క్రాసింగ్ కస్టమ్స్ బ్యారియర్ అప్పుడు ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీ కరెక్ట్గా మీకు అప్లికబుల్ అవుతుంది అని చెప్పున్నారు. అంటే క్రాసింగ్ ది కస్టమ్స్ బ్యారియర్ అంటే ఏందిరా అంటే మనం వస్తువులను దిగుమతి చేసిన తర్వాత ఆ పోర్ట్లో నుంచి ఆ ఎయిర్పోర్ట్లో నుంచి మా ఒక వెహికల్లో గూడ్స్ ఎక్కించుకొని మేము వచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు. ఆపి ఏ గూడ్స్ తీసుకొస్తున్నారు, మీరు మీ బిల్ ఆఫ్ ఎంట్రీ ఉన్న గూడ్స్ ఏంది, ఫిజికల్గా ఏ గూడ్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా కన్ఫర్మేషన్ అయిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయనుకుంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటే వదిలేయండి, వీళ్ళని తీసుకెళ్ళనివ్వండి అని చెప్తుంది. అవుట్ ఆఫ్ కస్టమ్ ఛార్జ్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అప్పుడు మీరు ఆ గూడ్స్ని తీసుకొని ఇండియాలోకి రావచ్చు. అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను, ఇంపోర్టెడ్ గూడ్స్ మీన్స్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఇంటూ ఇండియా బట్ డస్ నాట్ ఇంక్లూడ్ గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అని చెప్పున్నాను కదండి. అదేవిధంగా ఇఫ్ యూ క్రాస్ దట్ కస్టమ్స్ బ్యారియర్, బ్రింగ్ దట్ గూడ్స్ ఇన్ టు యువర్ ఫ్యాక్టరీ ఆర్ యువర్ షాప్ ఆర్ యువర్ హోమ్ ఇన్ ఇండియా, దట్ గూడ్స్ నో లాంగర్ కాల్ ఇంపోర్టెడ్ గూడ్స్. అంటే ఇప్పుడు ట్యాక్సబుల్ ఈవెంట్ ఏందిరా ఇక్కడ అంటే అట్ ద టైమ్ ఆఫ్ క్రాసింగ్ ద చెక్ పోస్ట్ ఈస్ కాల్డ్ ట్యాక్సబుల్ ఈవెంట్. ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గరికి మనకు గూడ్స్ రావాలి అంటే రెండు విషయాలు తప్పకుండా జరిగి ఉండాలి. ఆ రెండు విషయాలు ఏంటిరా అంటే ఒకటి ఇంపోర్ట్ అయినటువంటి గూడ్స్కి ఎంట్రీ ఇన్వార్డ్స్ గ్రాంటెడ్ టు ద కన్వేయన్స్ అని చెప్పి ఉండాలి డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్. ఇంకోటి ఏంటంటే ఇంపోర్టర్ నేనే ఆ వస్తువులో ఓనర్ అని చెప్పేసి సబ్మిట్ చేయాలి బిల్ ఆఫ్ ఎంట్రీ బై మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఈ రెండు జరగకుండా ఆ గూడ్స్ వచ్చేసి చెక్ పోస్ట్ దగ్గరికి రావడానికి ఆస్కారమే లేదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గూడ్స్ క్రాసింగ్ ద కస్టమ్స్ బ్యారియర్ అంటే రెండు విషయాలు జరిగి ఉండాలి. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ పర్మిట్ చేసి ఉండాలి, ఎంట్రీ ఇన్వర్స్ గ్రాంటెడ్ టు ద కన్వేయన్స్ ఆర్ టు ద వెజల్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ వెహికల్ ఫర్ పర్మిటింగ్ అన్లోడింగ్ ద గూడ్స్ ఆన్ ద డక్స్ ఆన్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా. అది ఒకటి జరిగి ఉండాలి. ఇంకోటి ఏంటిరా అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిటెడ్ బై ద ఇంపోర్టర్ ఫర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. ఈ రెండు జరిగి ఉంటేనే ఆ గూడ్స్ వచ్చేసి కస్టమ్స్ బ్యారియర్కి వస్తుంది, చెక్ పోస్ట్కి వస్తుంది. లేకపోతే గూడ్స్ అక్కడ రావు. అలాంటప్పుడు
సింప్లిఫై చేసి చెప్పాలంటే రేట్ ఆఫ్ డ్యూటీ ప్రివైలింగ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ రేట్ ఆఫ్ డ్యూటీ ప్రివైలింగ్ at the time of entry inwards granted to the conveyance among the two whichever is later అన్నప్పుడు ఆ యొక్క రేట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ అ ట్యాక్సబుల్ ఈవెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1st June 2024 ఆ రోజు నేను బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేశాను యాజ్ ఇంపోర్టర్గా. ఏం రేట్ ఆఫ్ డ్యూటీ ఆ రోజు ఉందిరా అంటే 12% ఉంది. నా యొక్క గూడ్స్ ఎప్పుడు వచ్చాయి మన యొక్క పోర్ట్కి అని అన్నప్పుడు ఇట్ కేమ్ టు ద పోర్ట్ ఆన్ 5th June 2024. ఆ రోజు ఏ రేట్ ఆఫ్ డ్యూటీ ఉందిరా అంటే 8% ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేసిందేమో 1st June 2024 12% rate of duty. On 5th June 2024, rate of duty is 8% as the date of entry inwards granted to the conveyance. Among the two, whichever is later అన్నప్పుడు 5th June 2024 is later. ఆ రోజు ఏ రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది 8%. దట్ ఈస్ అప్లికబుల్. సింపుల్ చెప్పాలంటే ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ విచ్ ఇస్ మెంట్ ఫర్ వేర్ హౌసింగ్ సెకండ్ రూట్ ఫ్రమ్ వేర్ హౌసింగ్ ద గూడ్స్ ఫర్దర్ క్లియరింగ్ అని అన్నప్పుడు సింపుల్ గూడ్స్ వేర్ హౌసింగ్ పోవాలంటే ఎంట్రీ ఇన్వాయిస్ గ్రాంట్ చేస్తున్నారు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ వేర్ హౌస్ గూడ్స్ అన్నప్పుడు నేను గూడ్స్ని వేర్ హౌస్లో నుంచి తీసుకెళ్తాను కదా బయటికి, అప్పుడు ఐ హ్యావ్ టు సబ్మిట్ ది ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ద డేట్ ఆన్ విచ్ మై ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ నేను సబ్మిట్ చేసినప్పుడు ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ అప్లికబుల్ ఫర్ వేర్ హౌసింగ్ గూడ్స్. అంతే సింపుల్. గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ టు అవుట్ సైడ్ ఇండియా, అప్పుడు ఏ రేట్ ఆఫ్ డ్యూటీ మనకు అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ బేసిక్ కస్టమర్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇంక ఎలాంటి రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ కాదు ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్కి. ఓన్లీ బేసిక్ కస్టమర్. ఈవెన్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కూడా అప్లికబుల్ కాదు, ఓన్లీ బేసిక్ కస్టమర్. ఒకవేళ మోర్ దాన్ వన్ బేసిక్ కస్టమర్ ఇస్ అప్లికబుల్ అయితే ఫర్ మై ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్కు ఏ రేట్ ఆఫ్ తీసుకోవాలి అని అన్నప్పుడు ఐ హ్యావ్ టు రెఫర్ ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్. ఇక్కడ మనకు taxable event for exported goods అంటే at the time of submission of shipping bill by the exporter or bill of export if the goods are intended to export by through land route in a vehicle by the exporter. ఒకవేళ వస్తువుల్ని వెహికల్లో పంపించాలంటే ఎక్స్పోర్ట్ సబ్మిట్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ త్రూ సీ ఆర్ బై ఎయిర్ ఇన్ ఎ వెసల్ ఎయిర్క్రాఫ్ట్ అన్నప్పుడు షిప్పింగ్ బిల్. At the time of submission of shipping bill or bill of export, the department verifying it and giving the permission to export. Bill of export elanti goods export chestunnaro through land route in a vehicle. Shipping bill elanti goods meer export chestunnaro through ship, through sea or air in a vessel or aircraft అని డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి ఆ షిప్పింగ్ బిల్ని పర్మిట్ చేస్తుంది. ఓకే యూ ఆర్ అలౌడ్ టు ఎక్స్పోర్ట్ ద గూడ్స్ అని చెప్తుంది. దాన్ని ఏమంటామంటే లెట్ ఎక్స్పోర్ట్, నేమ్లీ ఎంట్రీ అవుట్వార్డ్స్. దాన్ని ఏమంటాం? ఎంట్రీ అవుట్వార్డ్స్ అంటాం. Entry outwards given by the Department of Customs on the shipping bill or bill of export is called as taxable event for export of goods. ఆ డేట్లో ఏ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ ఉందో అది అప్లికబుల్ అవుతుంది. ఏ రేట్ ఆఫ్ డ్యూటీ ఉందో ఆ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ అవుతుంది. అయితే ఎంట్రీ అవుట్వార్డ్స్ గ్రాంటెడ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ గూడ్స్ని ఆ వెజల్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్లో మీరు ఎక్కించాలి. అంటే taxable event for exported goods అన్నప్పుడు ఎంట్రీ అవుట్వర్డ్ గ్రాంటెడ్ ఆన్ షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఆఫ్ ద గూడ్స్ షుడ్ టేక్ ప్లేస్ అని చెప్పాలి. అప్పుడు ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ పర్మిషన్ ఇచ్చిందయ్యా మీకు ఎక్స్పోర్ట్ చేయమని చెప్పింది, మీ షిప్పింగ్ బిల్ మీరు సబ్మిట్ చేశారు, చూశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ పర్మిషన్ గ్రాంటెడ్, ఎంట్రీ అవుట్ గ్రాంటెడ్. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ గూడ్స్ని తీసుకుని వచ్చేసరికి ఉన్న షిప్ బయలుదేరి వెళ్ళిపోయింది, అది ట్యాక్సబుల్ ఈవెంట్ కాదు. దానివల్ల ట్యాక్సబుల్ ఈవెంట్ అంటే ఏంటంటే ఎంట్రీ అవుట్వర్డ్ గ్రాంటెడ్ ద షిప్పింగ్ బిల్ అండ్ లోడింగ్ ఆఫ్ ద గుడ్స్ టేకెన్ ప్లేస్, దెన్ ద date on which entry outward granted by Department of Customs on the shipping bill or bill of export is the taxable event. ఆ డేట్లో ఏ రేట్ ఉంటుందో అది అప్లికబుల్ అవుతుంది, ప్రొవైడెడ్ you have to load the goods into the vehicle or aircraft or vessel. This is called what? Taxable event అంటాం. ఇప్పుడు మీరు కానీ చూస్తే all our imports and exports denominating the foreign currency.
యుఎస్ డాలర్లో, యూకే పౌండ్లో ఉంటాయి. మనం దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి డ్యూటీ కట్టాలి అంటే. సో మాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, కరెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మాకు తెలియాలి. అప్పుడు ఎవరి ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి? యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్ షుడ్ వి టేక్ వెన్ వి మేక్ ద పేమెంట్ టు డిపార్ట్మెంట్. అంటే ఎక్స్చేంజ్ రేట్ అని అన్నప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉన్నాయి మాకు. ఒకటి లైబార్, లండన్ ఇంటర్బ్యాంక్ ఆఫర్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది. ఇంకోటి చూసుకుంటే ఇంపోర్టర్ పెయిడ్ ది అమౌంట్ టు ద ఎక్స్పోర్టర్ త్రూ హిస్ బ్యాంకర్ యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్ కూడా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్చేంజ్ ఉంటుంది. అదేవిధంగా ఫర్దర్ చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి అని అన్నప్పుడు మనం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ రేట్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ది సిబిఐసి మనకు మల్టిపుల్గా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి మాత్రమే మనం తీసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి అని అన్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ షిప్పింగ్ బిల్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి మాత్రమే తీసుకోవాలి. అంటే ఎక్స్పోర్ట్ అయినా సరే ఇంపోర్ట్ అయినా సరే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి మాత్రమే తీసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ at the time of submission of bill of entry. In the case of export, exchange rate of the CBIC at the time of submission of shipping bill. Is clear, my dear friends? Further, bill of entry మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి? టైం లిమిట్ టు సబ్మిట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ అని వచ్చినప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ షుడ్ బి సబ్మిట్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఆఫ్ ది వెజల్, ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెహికల్. ఈరోజు ఒకవేళ వెహికల్ ఆర్ వెజల్ ఎయిర్క్రాఫ్ట్ మా ఇండియాకి వస్తుంది అని అనుకుంటే ఎస్టర్డే బై ఎండ్ ఆఫ్ ది ఎస్టర్డే ఆ రోజు హాలిడే ఉన్నప్పుడు కూడా ఇంక్లూడింగ్ హాలిడే వి షుడ్ సబ్మిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యా, ఈరోజు మనకు ఫ్రైడే, శుక్రవారం, ఈరోజు మాకు వెజల్ వస్తుంది మా యొక్క చెన్నై పోర్ట్కి అనుకుందాం. వస్తూ ఉంటే ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే ఎస్టర్డే, అంటే గురువారం సబ్మిట్ చేసేయాలి. గురువారం హాలిడే ఉన్నప్పటికి కూడా గురువారం సబ్మిట్ చేయాలి. అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ షుడ్ బి సబ్మిట్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంక్లూడింగ్ హాలిడే ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఆఫ్ ది కన్వేయన్స్. ఒకవేళ ఇంకా ముందుగా సబ్మిట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. యూ కెన్ సబ్మిట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ విత్ ఇన్ 30 days prior to the date of expected arrival of the conveyance. ఇది నార్మల్ ప్రొసీజర్. ఒకవేళ బిల్ ఆఫ్ ఎంట్రీ నేను సబ్మిట్ చేయాలి అనుకున్నాను ఆఫ్టర్ ది ఎంట్రీ ఇన్వర్స్ గ్రాంటెడ్ ద కన్వేయన్స్, వెజల్ వచ్చేసింది, గూడ్స్ ల్యాండ్ అయిపోయినాయి, ఆఫ్టర్ దట్ ఐ వాంట్ సబ్మిట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. సబ్మిట్ చేయి, కానీ పెనాల్టీ కట్టాలి. అందుకోసమే నేను ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ ఇంపోర్టెడ్ గుడ్స్ మెంట్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అన్నప్పుడు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆన్ విచ్ ఎంట్రీ ఇన్వర్స్ గ్రాంటెడ్ to the conveyance. Among these two dates, whichever is later is the taxable event అని చెప్పాను. ఫర్దర్గా మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఎఫ్ఓబి వాల్యూ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ ద ఎఫ్ఓబి? ఫ్రీ ఆన్ బోర్డ్. ఏదైనా ఫ్రీగా ఉన్నాయండి? వాట్ ఈజ్ ఎఫ్ఓబి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. దెన్ సిఐఎఫ్ వాల్యూ చెప్తారు. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్. ఆల్ అవర్ ఎక్స్పోర్ట్స్ వీ హ్యావ్ టు మెజర్ అట్ ఎఫ్ఓబి వాల్యూ. డ్యూటీ మేము కట్టాలి ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ అన్నప్పుడు ఎఫ్ఓబి వాల్యూ ఇస్ ఎస్ఓబి వాల్యూ. ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్, ఆల్ అవర్ ఇంపోర్ట్స్ వీఆర్ మెజరింగ్ ఎట్ సిఐఎఫ్ వాల్యూ. అంటే సిఐఎఫ్ వాల్యూ ఇస్ ఎస్ఓబి వాల్యూ. ఇంపోర్ట్ డ్యూటీ నేను కట్టాలి అంటే ఐ షుడ్ అప్లై ది కస్టమ్స్ డ్యూటీ ఆన్ సిఐఎఫ్ వాల్యూ. దెన్ వాట్ ఈస్ సిఐఎఫ్ వాల్యూ? కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్. నౌ coming to FOB. What is a FOB? How to understand? Followed by what is CIF value? How to understand? I am explaining now.
సింపుల్ అండి. నేను ఎక్స్‌పోర్టర్‌ని. ఫ్రమ్ యూఎస్ఏ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది. ఎక్స్‌పోర్ట్ చేయడానికి నాకు వస్తువు ఉంది. ఏం చేస్తున్నాను? ఐ పర్చేస్ ద రా మెటీరియల్. బీయింగ్ ఎక్స్‌పోర్టర్, ఐ ఇంకర్ ద ఓవర్‌హెడ్స్. Being the exporter, I manufacture the goods. Being the exporter, I load the goods in the factory, in the truck, and I incur the transportation charges from the factory to my exporting port. Thereafter, ఇన్సూరెన్స్ చార్జెస్, లోడింగ్ అన్లోడింగ్, ఫైనల్గా గూడ్స్ నేను లోడ్ చేశాను వెజల్లో. ఆల్ దీస్ ఎక్స్పెండిచర్ హూ ఇంకర్డ్? ఎక్స్పోర్టర్ ఇంకర్డ్. కాబట్టి ఫ్రమ్ ద ఇంపోర్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంపోర్టర్ ఎలాంటి ఖర్చుల్ని భరించలేదు అప్పుడు దాకా. కాబట్టి ఫ్రమ్ ది ఇంపోర్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రీ ఆన్ బోర్డ్. ఎక్కడ నాకు వస్తువులు ఉన్నాయి? వెజల్లో ఉన్నాయి. వెజల్ ఈజ్ అ బోర్డ్. Into the vessel I loaded the goods up to the point being exporter incurred the expenditure. From the importer point of view, it is a free on board. Now the goods reaches to importer country port. Importer has to pay cost to the goods. Then FOB become cost to the importer. Importer has to pay from exporter country port or airport to the importer country port airport, insurance katali, freight to katali. Until the goods, by the time landing on the importer country port or airport, it becomes cost, insurance and freight, namely CFL. ఇదే విధంగా, if as importer, when I import the goods, my exporter incurred all expenditure and load the goods into the vessel. From the importer point of view, నేను ఇప్పుడు importer in India లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ ఆన్ బోర్డ్. When the goods coming to India, where I import the goods, I have to pay the value of the goods. అప్పుడు నాకు FOB become కాస్ట్ అయిపోతుంది. The importer should make the payment of insurance, freight to the particular exporter. కాబట్టి at the time of import of the goods in India, goods వచ్చేసరికి ఆ వాల్యూ ఏమైపోతుంది? CIF వాల్యూ అవుతుంది. All our imports should be measured CIF value. If I am liable to pay import duty, I have to pay on CIF value the import duty. అర్థమైందా సార్? ఫర్దర్గా మాకు ఇక్కడ ప్రిఫరేజ్ ఆఫ్ గూడ్స్. ప్రిఫరేజ్ అంటే ఏంది? దొంగతనం. నా యొక్క వస్తువులను ఇంపోర్ట్ చేశాను, సంబడి దొంగిలించారు. Pilferage of the goods, thefted by somebody. ఇది ఎప్పుడు జరిగింది? Goods imported, after unloading the goods in the docks, before clearing for home consumption, somebody thefted the goods. అలా జరిగినప్పుడు importer liable to pay duty on thefted goods? The law of the land here says that no, Mr. Importer, నువ్వు డ్యూటీ కట్టనక్కర్లేదు ఆ యొక్క దొంగలించబడిన వస్తువుల మీద. You imported, for example, as importer, I imported 100 units of air conditioning machines, out of which 80 units has been thefted by somebody. So I am liable to pay import duty only for 20 units, not for the theft unit of 80 units. అదే విధంగా ఇంపోర్టర్ నాట్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్డ్. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడ తీసుకెళ్లారు. ఇంపోర్టర్ నాట్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ది పర్టికులర్ ప్రిఫరేజ్. ఫ్యాక్ట్ ఏంది? దొంగలించబడ్డాయి వస్తువుల్ని. ఎప్పుడు? బిఫోర్ క్లియరింగ్ ఫర్ హోమ్ కన్సంప్షన్, బట్ ఆఫ్టర్ అన్లోడింగ్ ద గూడ్స్ ఆన్ ద డక్స్ సఫిషియంట్. In the given case, importer not liable to pay import duty. Any damage that can be recovered by the Department of Customs from the Port Trust Authority of India. Is clear, my dear friends? Furtherగా చెప్పాలన్నప్పుడు relinquishment of title and the goods. If that comes into picture, importer liable to pay import duty? Not liable to pay import duty. What do you mean by relinquishment of title and the goods? For example, I imported A grade quality of rice. Goods came to port in India. Then I physically identified those goods are broken rice, not A grade quality, D grade quality. Then నేను అంటున్నాను, ఈ నా వస్తువులు కావు, నా యొక్క టైటిల్ అంటే అధికారాన్ని నేను వదిలేసుకుంటున్నాను, అంటే నా యొక్క హక్కుల్ని ఈ గూడ్స్ మీద నా యొక్క హక్కుల్ని నేను వదిలేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ relinquishment of title on goods. అలాంటప్పుడు the importer liable to import duty? No, not required to import duty. So importer is eligible to relinquish the title on the imported goods if the goods not matching with his bill of entry. ఒకవేళ after import of the goods, department notice some discrepancy in that goods, importer
డిపార్ట్మెంట్ చెప్పాడు, అయ్యా నేను ఇంపోర్ట్ చేస్తున్నాను షుగర్ అని చెప్పాను. కానీ ఆ కంటైనర్లో ఏముందయ్యా అంటే కొకైన్ ఉంది, విచ్ ఈస్ నాట్ అలౌడ్ టు ఇంపోర్ట్, ప్రొహిబిటెడ్ గుడ్స్ అనుకుందాం. అంటే నువ్వు ఇంపోర్ట్ చేసిందేమో షుగర్ చెప్పావు, బిల్ ఆఫ్ ఎంట్రీలో ఫిజికల్గా ఏమొచ్చినాయి, కొకైన్ వచ్చినాయి. డిపార్ట్మెంట్ తెలిసింది అది. అప్పుడు నేను వచ్చేసి అయ్యా ఈ గుడ్స్ నావి కావు, ఐఎమ్ రిలింగ్విషింగ్ మై టైటిల్ అండ్ ఇంపోర్టెడ్ గుడ్స్ అని చెప్తే డిపార్ట్మెంట్ ఒప్పుకుంటారా? డిపార్ట్మెంట్ ఒప్పుకోరు. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆఫ్టర్ దట్ ద ఇంపోర్టర్ కెనాట్ రిలింగ్విష్ హిస్ టైటిల్ అండ్ ఇంపోర్టెడ్ గుడ్స్. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద గుడ్స్ అంటే యూ విల్ ఏబుల్ టు ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్. ఫర్దర్గా ఇక్కడ మాకు ఇంపార్టెంట్గా మేము చెప్పుకోవాలి అంటే, ఇంతకుముందు లెసన్ నెంబర్ 1లో మీకు చెప్పానండి, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ కూడా, సోర్స్ ఆఫ్ కస్టమ్స్ లా. సోర్స్ ఆఫ్ కస్టమ్స్ లా అన్నప్పుడు విచ్ ఇంక్లూడ్స్ కస్టమ్స్ యాక్ట్ 1962, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975, రూల్స్, నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్, ఇవన్నీ కలిపితే సోర్స్ ఆఫ్ కస్టమ్స్ లా. దీంట్లో ఇంపార్టెంట్గా కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 containing 21 sections. Each section divided into chapters. There are 99 chapters. Out of the 99 chapters, chapter number 77 is a blank chapter, yet to fill. ఫర్దర్గా దీన్ని చూస్తే మనకు బ్రాడ్గా 2 షెడ్యూల్స్ కనిపిస్తాయి. ఒక షెడ్యూల్ నెంబర్ 1 కంటైనింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్, డ్యూటీస్ అండ్ ఇంపోర్టెడ్ గుడ్స్. షెడ్యూల్ 2 టాక్స్ అబౌట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఫర్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పుకోవాలంటే, ఇవి చెప్పాను కదా మీకు, దెర్ ఆర్ 99 చాప్టర్స్ చెప్పాను, స్ప్రెడ్ ఇన్ ది 21 sections. చాప్టర్ కంటైనింగ్ 2 digits. ఫర్దర్ under the chapter headings are ఉన్నాయి. There are headings which containing 2 digits. Chapter 2 digits, further 2 digits heading of the given chapter, further 2 digits which is subheading of the heading, furthermore 2 digits subheading of the heading. Therefore there are totally 8 digits. Totally 8 digits. Chapter 2 digits, under the chapter heading 2 digits. Further under the heading, subheading 2 digits, furthermore subheading of the heading 2 digits, which is called 8 digit. We call it as harmonized system of nomenclature. ఎందుకు దీన్ని మనం హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ అంటున్నాము? హార్మోనైజ్డ్ అండ్ వాట్ ఈక్వాలిటీ అంటే ఏందిరా అన్నప్పుడు, ఆల్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ WTO యూనిఫామ్లీ అడాప్టెడ్ ది యూనిఫామ్ కోడింగ్ ఫర్ ద గుడ్స్. ఇప్పుడు నేను ఎక్స్పోర్టింగ్ ద క్లాత్, ఐ ఎక్స్పోర్టెడ్ ది let us say cotton cloth to other country. The importer rejected. He said, no, I don't want a cotton cloth, I want mixed cotton cloth. So name of the product అన్నప్పుడు it going to be mislead. అదే కానీ ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, that cannot be mislead. So unique numbers are assigned for the various products. We called as harmonized system of nomenclature. దాన్నే HSN అంటాం. We lifted from the Customs Tariff Act HSN concept in our GST law also. So 8 digit coding system మనకు ఉంది. ఎక్కడ అంటే మన యొక్క Customs Tariff Act 1975లో, which containing 2 digits schedule, which containing 2 schedules, Schedule 1, Schedule 2. Schedule 1 talks about import duties, Schedule 2 talks about export duty. అర్థమైందా సార్? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.